అదేంట్రా బంగారం మొత్తం ఇచ్చేసావు? రేపు పొద్దు నిన్ను కలవడానికి హరిప్రి బోసిగా వస్తే బాగుంటుందిరా. అదే ఈ నగలన్నీ వేసుకొచ్చిందనుకో లక్ష్మీదేవిలో ఉంటుంది. ఒకసారి ఊహించుకో. ఖాళీగున్నాగా, నువ్వే ఊహించుకో. ఊహించుకోవడం ఎందుకురా, అమ్మాయిని ఎలా కలవబోతున్నాగా. అనుకోకుండా ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. అనుకోకుండా కాదు, కావాలని చేశారు. వాళ్ల టీవీని మనం పగలగొట్టావని 400 సంవత్సరాల మాస్టర్ పీస్ ని పగలగొట్టి మనకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు మామూలు కాదు. తాచుపాముని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామో అంత జాగ్రత్తగా వాళ్ళని పట్టుకోవాలి. పాములో బట్టే వాళ్ళని పిలుచుకోమంటారా బాస్? గుడ్ ఐడియా. ఇది కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. జల్ రాస్తే గాని స్టైల్ రాదు. జల్ అప్పుడైపోయిందేంట్రా? అది జల్లా జామ్ అనుకుని పొద్దున్నే బ్రెడ్ లో తినేసాను రా. చిచి, నువ్వు నాకంటే ఎదవరా, నువ్వు మారవరా, మారవ్. తలకి తేం రాసుకుంటున్నావేంట్రా? గ్రాచారం పీచే మారేతో కుదా క్యాకరేగా. జల్ లేనప్పుడు తేంతో అడ్జస్ట్ అయిపోలరా. ఐ లవ్ హరిప్రియ. చిచి, ఐ లవ్ యూ హరిప్రియ. ఎస్, ఇలా చెప్తే హరిప్రియ వెంటనే లవ్ లో పడిపోద్ది కదూ. ఎరా పడచ్చు గాని మీ ఇద్దరి ఈడు జోడు అంత కరెక్ట్ కాదేమోరా. హరిప్రియని నిన్ను పక్క పక్కన పెట్టి చూస్తే గజ్జి కుక్కకి గోరింకకి ఉన్నంత తేడా ఉందిరా. హరిప్రియని గజ్జి కుక్క అంటావురా? నిన్ను చంపేస్తా. హరిప్రియ గురించి నీకేం తెలుసురా? ఆమె నా ప్రాణం. రక్తం ఆ బ్లడ్ లో చూడరా, హరిప్రియ మీద నా ప్రేమ కనిపిస్తుంది. కానీ ఇది నా బ్లడ్ రా. ఎవరిదైనా సరే హరిప్రియ మాత్రం నాదే. హరిప్రియ కోసం 99 సార్లు పేక కోసుకుంటా, అవసరమైతే 99 మంది పేక కోస్తా. హరిప్రియ నా కోసం పుట్టింది, నేను హరిప్రియ కోసం పుట్టా. మా ఇద్దరి మధ్య ప్రేమ తప్ప. ఎవరు అడ్డం వచ్చినా అడ్డంగా నరికేస్తా. రేయ్, టాప్ యాంగిల్ వేసుకో, హరిప్రియ నాది. లో యాంగిల్ వేసుకో, హరిప్రియ నాది. టచ్ యాంగిల్ వేసుకో, హరిప్రియ నాదే. ప్రేమలో నీకు పిచ్చాంగిల్ రా. కంట్రోల్ కంట్రోల్. ఓకే ఓకే, పాయింట్ కి వచ్చేద్దాం. నేను వెళ్ళి బార్ లో వెయిట్ చేస్తా. హరిప్రియ వచ్చేస్తుంది కదా. కరెక్ట్ గా 8 గంటలకల్లా మన హోటల్ బార్ లో ఉంటానని హరిప్రియ ప్రామిస్ చేసింది. నువ్వేంట్రా పెద్దాపురం పాప కాపురానికి వెళ్తున్నట్టు తయారయ్యో? హరిప్రియ లాంటి అందమైన అమ్మాయిని సెట్ చేయాలంటే అందరికి నీ అంత హైట్ పర్సనాలిటీ ఉండవు కదా బాబాయ్. ఏదో నా రేంజ్ కి తగ్గ అమ్మాయిని సెట్ చేద్దాం అలా వేటకెళ్తున్నా. నువ్వే పిల్లల్ని ఎత్తికెళ్లే బూచోల్లో ఉన్నావు, మళ్ళీ నీకు రేంజ్. సర్లే, నా ఫ్రెండ్ కాబట్టి నీకు హెల్ప్ చేస్తా. నా ఫోటో ఒకటి ఇస్తా, మాస్క్ చేసుకో, ఫేస్ కి తగిలించుకో, ఏదో కామెంట్ పడేసుకో. ఓకే ఓకే, సాయంత్రం వచ్చి నీ ఫోటో ఒకటి తీసుకుంటా. ఫైన్. హాయ్. వాట్స్ హ్యాపెనింగ్? ఓ హాయ్, ఎలా ఉంది మన డ్రెస్? మీరే అనుకున్నాను, మీ డ్రెస్ కూడా ఫన్నీగా ఉంది. సేమ్ టు యూ. ఏమైనా ఆర్డర్ చేశారా? మీకోసం వెయిట్ చేస్తున్నా. అదే మీకంటే నేను ముందొచ్చుంటే ఈ పాటికి 2 ఇడ్లీ బకెట్ సాంబార్, 2 వడ బకెట్ సాంబార్, జుర్రమని జుర్రి వెయిట్ చేసి ఉండేవాడిని. కానీ నేను మీ అంత సంతోషంగా ఉండలేను. ఇలా మనస్ఫూర్తిగా నవ్వే చాలా రోజులైంది తెలుసా. ఎన్నో ఫ్యామిలీ టెన్షన్స్, అవన్నీ మీకు చెప్పాలనుంది. కానీ మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్స్. ఇప్పుడు ఆ సుత్తంతా చెప్పి ఎక్కడ బోర్ కొట్టిస్తారని తెగ భయపడి చస్తున్నా. వాట్? సరే, బయటికి వెళ్దామా? నో, ఏదైనా హోటల్కి వచ్చి టిఫిన్ చేయకుండా వెళ్ళడం మా వంశ చరిత్రలోనే లేదు. బెరర్ 2 ఇడ్లీ బకెట్ సాంబార్, 2 వడ బకెట్ సాంబార్. మీకు అవే చెప్పనా? జస్ట్ 1 కాఫీ. 1 కాఫీ. బాలు, సన్ ఆఫ్ లాలు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు లేరేంటి? అప్పుడేనా? ఇంకా 2 గంటలు టైం ఉంది. మీరే త్వరగా వచ్చారు. ఓ, అర్జెంటుగా ఒకరిని కలవాలి. కూర్చోచ్చా? టిప్ ఇస్తే. ఓ ఆహా, పొద్దున్న టిఫిన్ కి పోని. ఈ
వీడేంటి తీగలు లేకుండా వాయించేస్తున్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు గ్యారంటీగా లవ్ లో పడి ఉండాలి. ఇప్పుడేంటి, చిన్నప్పుడే లవ్ లో పడ్డాను. అంటే హరిప్రియ ఆ పీపీ గాని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఎలాగన్నా వాడిని సైడ్ ట్రాక్ చేసి నేను మెయిన్ ట్రాక్ లోకి రావాలి. హరిప్రియ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. నాకు తెలుసు, నీకు తెలియదు. అదే నా స్కెచ్. టైము 8 కదా అయింది. 3 గంటల క్రితం 8 అయింది సార్. ఇప్పుడు టైం 11. నా టైం కూడా అంతే అయింది. ఈరోజు టైం ఏంటో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రేమలో ఈ డేటింగ్లు వెయిటింగ్లు అన్ని కామన్ సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నీతో మాట్లాడొచ్చా? ఈ రోజంతా బ్యాడ్ డే. మీకు కూడా అలాగే ఉంది కదూ? విషయం ఏంటంటే నేను సిద్ధు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు వీలైతే 4 మాటలన్నాడు, ఇప్పుడు అసలు మాట్లాడద్దు అంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు, అప్పుడు అందులో ప్రేమ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు. మా ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ సిద్ధు వాళ్ళ ఇంట్లో గుంపులుగా జనం ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అయ్యాను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు. అక్కడుంటే లైఫ్ లో నటించాల్సి వస్తుందేమో అని భయంతో వచ్చేసాను. గెస్ట్ లాగా వెళ్ళాను, గెస్ట్ లాగే వచ్చేసాను. 1 minute. నువ్వు కొట్టగలవు. కమాన్, బాల్ మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నాకు కనపడదుగా. కనపడదా? అయినా నిరుత్సాహపడద్దు. బాల్ నుంచి వచ్చే సౌండ్స్ ని జాగ్రత్తగా విను. కమాన్, బాల్ కి చుక్కలు కనిపించాలి, చుక్కలు కనిపించాలి. అబ్బా, నాకు కనిపించారా చుక్కలు? అబ్బా, కనపడదు కనపడదు అంటే గురి చూసి మరీ కొట్టాడు ఈడెంకమ్మ. సిద్ధునే చేశాడు, మొత్తం సిద్ధునే చేశాడు. ఇంకా అర్థం కాలేదా నీకు? చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను సిద్ధు వల్ల. ఈ డ్రెస్ సిద్ధుని సెలెక్ట్ చేశాడు. వాడే సూపర్ అంటాడు, నన్నే కన్విన్స్ చేసేస్తాడు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అరవాలనిపిస్తుంది. ఏ హాసిని రారా, కూర్చో, క్యారం బోర్డ్ ఆడదామంటాడు. నేనేదో ఆడాలనుకుంటాను, సిద్ధు నన్ను గెలిపించాలనుకుంటాడు. ఏ హాసిని, వైట్ కొట్టు, బ్లాక్ కొట్టు, క్వీన్ జాగ్రత్త అని నా చెయ్యిలా పట్టుకొని నా ఆట కూడా సిద్ధువే ఆడితే నేనెందుకు సార్ ఆడటం? చివరికి బీర్ ఎలా తాగాలో కూడా సిద్ధువే నేర్పిస్తే గొంతు దిగడం లేదు సార్. కిక్ అసలు ఎక్కడం లేదు. ఇరవై 24 ఏళ్లుగా సిద్ధు చేయి ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టి ఇప్పుడు నా చేయి కూడా ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టమంటున్నాడు. అందుకే సిద్ధుని వదిలేసి వచ్చేసాను.
లైలా మజ్ను, సలీమా నార్కలి, దేవదాసు పార్వతీల లవ్ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. కానీ వాళ్ళెందుకు విడిపోయారో నాకు క్లారిటీ లేదు. మీరు సిద్ధు విడిపోవటంలో పెద్ద క్లారిటీ ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఓకే, రేయ్ నాకు క్లారిటీ కావాలి. హరిప్రియ తెలుసా? చెప్పండి. హరిప్రియ తెలుసు సార్. ఎక్కడుంటుంది? నాకెందుకు తెలియదు. కొండ మీద ఉన్న పెద్ద బిల్డింగ్ హరిప్రియ వాళ్ళదే సార్. థ్యాంక్స్ రా. పట్టుకో. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నిజంగా టిప్పు సుల్తాన్ సార్. అలా గుద్దేసి వెళ్ళిపోతే కొమ్ములు రావా? కొమ్ములు వస్తాయా? అవును బాబు, ఇంకోసారి గుద్ది వెళ్ళు. గుద్దుతే నొప్పి వస్తుందేమో. గుద్దకపోతే కొమ్ములు వస్తాయి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. పిచ్చెక్కిస్తా. స్పృహ తప్ప.